రాదు. నువ్వు ఏడిసినా తిరిగి రాదు, నువ్వు పోరాడినా తిరిగి రాదు. నువ్వు 100 మందికి కాదు, నువ్వు 1000 మందికి చెప్పినా నువ్వు పోగొట్టుకున్న నష్టాన్ని తిరిగి తీసుకో. అందుకొరకే అపాయము మన ఇంటికి రాక తల్లి దేవుని జ్ఞానము సంపాదించుకోవాలి. అపాయము మన దగ్గరికి రాక తల్లి దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతుకుదాం. ఉన్న ఈ జీవితం చిన్న జీవితం, ఈ చిన్న జీవితంలోని లేని వల్ల ఆలోచించి, లేని వల్ల నీ తలకాయలోనికి నింపుకొని, లేని వల్ల నువ్వు విచారం చేసి నీ ఆరోగ్యాన్ని పాడు చూసుకోవద్దు, నీ ఆత్మీయ జీవితాన్ని పోగొట్టుకోవద్దు, లేనివి దేనిని నువ్వు ఆలోచించొద్దు, నీకుగా ఆలోచించి నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు. దేవుడు తన సమయంలో తాను ఖచ్చితంగా నిన్ను నీ కుటుంబాన్ని ఖచ్చితంగా ఆయన ఆశీర్వాదిస్తాడు. ఆయన సమయంలో ఆయన నిన్ను దీవిస్తాడు. ఆయన సమయంలో నిన్ను ఆయన అభివృద్ధి చేస్తాడు. చాలా చింతించద్దు, చాలా దుఃఖపడద్దు. దేవుడు